ములాజ్ ఫ్యామిలీ అందరికి నమస్తే. నేను మీ ఆదిలక్ష్మి. సో ఈ రోజు 2 temples కి వెళ్ళాము. ఒకటి చిలుకూరి బాలాజీ టెంపుల్, ఇంకొకటి లోటస్ టెంపుల్. సో ఎందుకో లాగ్ చేయాలనిపించింది. దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్. ఏదైనా సజెషన్స్ కానీ ఎక్కడైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ డూ కమెంట్. నేను నెక్స్ట్ వీడియోకి అది జరగకుండా చూసుకుంటాను. అండ్ ఈరోజు వీడియోలో మీకు మేము చేసిన అల్లరి, మేము ఏం తిన్నాము, ఎక్కడెక్కడ తిరిగాము అదంతా చూపించాలనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డిలే గెట్ ఇన్ టు ద వీడియో. Wake up! Wake up! Wake up! Wake up! Wake up! హలో, ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి 5కి లేచేసాం. యాక్చువల్లీ 4:30కి లేవాలి, కానీ విష్ణుతో తోసేసాం 4:30కి లేవు. బ్రష్ అండ్ బాత్ అయిపోయింది. నాకు స్కిన్ కేర్ రొటీన్ చేసేద్దాం. మనం సింపుల్ కాబట్టి స్కిన్ కేర్ కూడా సింపుల్గా పెట్టుకున్నాం. అంటే మనకి కొంచెం బద్ధకం అనుకోండి. సో అందరూ స్టార్ట్ చేసేదే మాయిశ్చరైజర్. అది మంచిగా అప్లై చేసుకుంటున్నాం అనమాట. సో మీకు తెలియనిది ఏముంది, మాయిశ్చరైజర్ కొంచెం స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అందుకే కొంచెం ఆరపెట్టుకుంటున్నాను టైప్. సబ్కా ఫేవరెట్ లిప్ బామ్ అంటారు. అమ్మో, హైదరాబాద్లో స్కిన్ ఇంకా లిప్స్ బాగా డ్రై అవుతున్నాయి, అందుకే లిప్ బామ్ అయితే పక్కా అప్లై చేయాలి. ఎప్పుడు సెలబ్రిటీ ఐటెం అదే అండి, సన్ స్క్రీన్. అందరిలోనే మనం కూడా 2 fingers ఆఫ్ సన్ స్క్రీన్ తీసుకున్నాం. అమ్మో, ఇది అప్లై చేసుకోవడం అంటే నాకు పెద్ద పనే అండి, త్వరగా బ్లెండ్ అయి సావదు. చూసారా, ఐబ్రోస్కి ఉండిపోయింది. మిర్రర్ చూసుకుంటూ పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ బింది. ఐ థింక్ ఇదైతే అందరి మెన్ ఫేవరెట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ నాన్నలకి. మా నాన్న అయితే ఎప్పుడు బయటకు వెళ్ళినా లోపలున్నా ఎప్పుడు ఏంటి ఎప్పుడు పొట్టు ఉండాలి అంటారు. ఇప్పుడైతే జ్యువెలరీ వేసేసుకుందామా. చూసారా, బటర్ఫ్లై ఉంది, ఎంత క్యూట్ ఉంది. అండ్ అది నా ఫేవరెట్ కూడా, ఎందుకంటే నా శాలరీతో నేను తీసుకున్న ఫస్ట్ గోల్డ్ అది. ఇప్పుడు చైన్. ఆ చైన్ కూడా ఏదో స్టోరీ ఉందండి. ఓకే ఓకే, నేను మా నాన్నకు చెప్తున్నాను అనమాట. నాన్న, అమ్మాయి మెడలో చైన్ లేకపోతే బాగోదంట అని కాకపడుతున్నాను చైన్. అప్పుడు కొనిచ్చారు అది. ఓహో, ఇయర్ రింగ్స్ చాలా ఇంపార్టెంట్. అనుకున్నది తక్కువే, అనేది రెండోది అనుకోండి. సో స్టార్ ఉంది కదా, చాలా క్యూట్ క్యూట్ ఉందని, టెంపుల్కి కదా కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుందని పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు రింగ్. ఈ రింగ్కున్న స్టోరీ ఏంటంటే, ఇది తమ్ముడు రాఖీకి ఇచ్చిన గిఫ్ట్. తమ్ముడు రాఖీకి ఇచ్చాడని పేరు కంటాం కానీ వాడికి సంపాదన ఇక్కడ. ఆ టైంలో నా అన్న వాళ్ళే కొనిచ్చారండి. అమ్మయ్యా, ఇప్పుడు హెయిర్. అమ్మయ్య అని ఎందుకన్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు మన హెయిర్ స్టైలిస్ట్ విష్ణు చేస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు మినిమం థింగ్స్ తీసుకొని వెళ్ళాలి కదా, అందుకే పవర్ బ్యాంక్, సన్ గ్లాసెస్, నా కోసం ఒక బ్యాండ్, విష్ణు కోసం క్లిప్, మర్చిపోయా ఇయర్ ఫోన్స్ కూడా. హెయిర్ స్టైల్ విష్ణు చేస్తుంది కాబట్టి, సో మనం మన హెయిర్ ఇచ్చేస్తే చాలు, అంతా విష్ణువే చూసుకుంటాం. అయ్యో, చెప్పడం మర్చిపోయా,
ఆ టెడ్డిగాడు చూసారా, తన పేరు చోటు. మధ్య మధ్యలో వాటితో కూడా ఆడుకుంటున్నా. హెయిర్ స్టైల్ అయితే మాత్రం అద్దరింది అండి, నాకు చాలా నచ్చింది. And this is my final temple outfit. Hey, you do that. రాకేష్ ని తీయి అలాగా, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదేనా వెయిటింగ్ ఫర్ బస్ అని చెప్పి మీలో ఎవరికైనా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి అనిపిస్తే అండ్ మీరు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉంటే జస్ట్ ఎల్బీ నగర్ వెళ్ళిపోండి. ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నం 300 బస్సు ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా చిలుకూరి బాలాజీ టెంపుల్కి బస్సు ఉంటుంది. ఆ నంబర్ వచ్చేసి 288D. మాకు జస్ట్ ఒకవైపు వెళ్ళటానికి 135 పడింది, రావడానికి ఇంకొక 135, ఒకరికే కొంచెం 250 అట్లా అయిపోయింది. సో మేము చేసిన తప్పిదే. బేసికలీ మీరు డే పాస్ తీసుకుంటే 100 రూపీస్లో అయిపోతుంది. సో మీరు ఒకవేళ అట్లా జర్నీ చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఈస్ డే పాస్. బస్లో వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఆంటీ తన మనవరాలు ఒక 6 years ఉంటుంది, ఆ సీట్ ఇవ్వట్లేదు అనమాట ఇంకెవరికి. సో ఆ ఆంటీకి ఇంకొక ఆంటీకి మధ్యలో చిన్న గొడవ జరిగింది. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట, బస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని మిస్ అయిపోతున్నామే అని. అవునా, ఫోన్ ఉండకంటే విష్ణు మరి ఎక్కడ వేయాలి ఫోన్ ఎక్కడ? నాకేం కనిపించట్లేదు, బట్ అయినా తీస్తున్నా. వీడియో స్టార్ట్ చేశాను కదా. చాక్లెట్ చాక్లెట్ చాలా వచ్చాక తిందాం. పెట్టుకోవడానికి 120 A few moments later. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఏం కొనాలి? ఏంటి బాబన్న ఇంకోసారి టూ హాట్ ఉంది బ్రో. అసలు బయటికి రాకుండా ఉండాల్సింది ఈరోజు. సన్ స్ట్రోక్ వస్తుందేమో బ్రో నాకు. బ్రో ఓఆర్ఎస్ ఉందా?
బిల్డింగ్ చూస్తే భయపడుతున్నారు. ఇక్కడ చూసారా, బేసికలీ నామం మేము టెంపుల్ కి వెళ్లే ముందు పెట్టుకుందాం అనుకున్నాం, కానీ లాస్ట్ పెట్టుకుంటున్నాం. ఓకే సెకండ్ అండి. రాస్బెర్రీ పై, పైథాన్ కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ ఫ్రూట్. దీన్ని చూసే దానికి ఆ టూల్కి రాస్బెర్రీ పై అని పెట్టారు. అంటే ఎస్ నీకేమన్నా తెలుసారా? అట్లుంటది మనతోని. చూడండి, వివాహ భోజనంబు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. అయిపోయిందమ్మా? అయిపోయిందా నాన్న? బిల్ వద్దా నాన్న? బిల్ ఎంత అయింది? నీది మొత్తం 1000. 2 కప్పులు కర్డ్ ఎక్స్ట్రా. మీది మొత్తము 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. దీస్ ఆర్ మై దీస్ ఆర్ అవర్ ఫేసెస్ అన్నమాట ఆఫ్టర్ విజిటింగ్ చిల్కూరు బాలాజీ. వాట్స్ యువర్ రివ్యూ? The R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. వేసుకుంటే చాలు. ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పేరా పెట్టాను కదండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి. నాకు మాత్రం మంచి విజయం, ఓకేనా? మరి మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎరదరహాస. ఎంకరేజ్ చేయరా. मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले, इसके लिए बेल आइकन जरूर दबाइएगा. आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं.